హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో అతి దారుణమైన సంఘటన జరిగింది. ప్రాణ స్నేహితుడిని అతి కిరాతకంగా వెంటాడి మరి స్నేహితులే చంపేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది ఘటనలో? స్నేహితుల మధ్య ఎటువంటి గొడవలు కారణమయ్యాయి? వీళ్ళ మధ్య అసలు ఏం ఘర్షణ జరిగింది? సో, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తేజ అందిస్తాడు. ఒకసారి తననడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ. నమస్తే అచ్చా. సో ఎల్బీ నగర్ లో శివగంగా కాలనీ రోడ్ ఆ కాలనీలో జరిగిన ఈ హత్య చాలా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో. అలాగే ఇటీవల చూసుకుంటే శనివారం, ఆదివారం ఈ 2 రోజుల్లో కూడా హైదరాబాద్ ముఖ్యంగా ఎల్బీ నగర్ కి సంబంధించిన ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ ఇలాంటి ఘటనలు ఎక్కువ జరిగాయి, హత్యలు ఎక్కువ జరిగాయి. ముందుగా దీని గురించి మాట్లాడుకుంటే ఈ శివగంగా కాలనీలో జరిగిన మర్డర్ గురించి మాట్లాడుకుంటే సో ఇద్దరు ప్రాణ స్నేహితులు పాత కక్ష నుండి సో చంపుకున్నారు. మహేష్ అనే వ్యక్తి తన ప్రాణ స్నేహితుడిని చంపేశాడనే వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. జరిగి 2 రోజులు అవుతుంది. శనివారం రాత్రి అంటే అతన్ని వెంటాడి నరికి చంపేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా బయటకు అయితే ఒకటి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులే, కానీ మరి వాళ్ళిద్దరి మధ్య అసలు ఎటువంటి తగాదాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే పూర్తిగా తెలియదు. ఒక పెళ్లిలో సంబంధించి అవమానించినందుకే ఆ మహేష్ తన పైన ఎక్కువగా కక్ష పెట్టుకున్నాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ మహేష్ అనే వ్యక్తి గతంలో కూడా ఒక మెడికల్ స్టోర్ లో వర్క్ చేస్తున్న ఇద్దరి పైన కత్తితో దాడి చేసి కొన్నాళ్ళ పాటు జైల్లో ఉన్నాడు. రీసెంట్ గానే అతను బెయిల్ మీద బయటకు వచ్చాడంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి అక్కడ జరిగిన దృశ్యం గురించి మాట్లాడుకుంటే ఆదిత్య, ముందుగా అతన్ని కారుతో గుద్దేందుకు ప్రయత్నించారు. సో మనం ఇక్కడ మహేష్ ఎవరైతే ఇతను ప్రాణ స్నేహితుడు ఉన్నాడు మహేష్, అతని గురించే మాట్లాడుతున్నాం. సో ఈ సీన్ లో చూసుకుంటే దాదాపు ముగ్గురు ఇక్కడ అతన్ని చంపడానికి ప్రయత్నించారని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో మహేష్ అనే వ్యక్తితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఆ కార్ లో వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అతన్ని గుద్దేందుకు ప్రయత్నించారు. ఆ స్నేహితుడిని గుద్దేందుకు ప్రయత్నించారు. సో అది అక్కడ తప్పించుకున్నాడు అతను. ఆ బండితో కింద పడిపోయాడు. సో వెంటనే మళ్ళీ లేచి తనకు అర్థమైంది నన్ను కావాలని ట్రాప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తారన్న విషయం అతనికి అర్థమైంది. సో వెంటనే అక్కడి నుంచి లేచి గాయాలతో వెనుకున్న రోడ్ లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నించే లోపు బండి మీద వస్తున్న మహేష్ అతను వెళ్ళిన మార్గంలోనే వెళ్లి కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి అతన్ని దారుణంగా చంపేశారు. సో ప్రస్తుతం అయితే చైతన్యపురి పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు. సో వాళ్ళ కోసం 4 బృందాలుగా విడి పోలీసులందరూ కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్తున్నారు. ఒకప్పుడు అంటే వాళ్ళిద్దరు మంచి ప్రాణ స్నేహితులు. ఒక్కరికి ఏదన్నా అపాయం వచ్చినా లేకపోతే ఇద్దరు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా అడ్డుగా నిచ్చే గోడగా ఉండేవారు. సో అలాంటి వ్యక్తుల మధ్య మరి ఎందుకు తగాదం వచ్చింది, చంపుకునేంత శత్రుత్వం అసలు ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇది చాలా సంచలనమైన హత్య అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే తెలిసిన వ్యక్తే ఈ రకంగా అతన్ని హతమార్చి చంపేందుకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే సో చాలా భయంగా ఉందని చెప్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారు, మమ్మల్ని ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి. సో మరి పోలీసులు వాళ్ళకి భద్రతను కూడా కల్పించారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మహేష్ అనే వ్యక్తి ఇంతకు ముందు అతని పైన చాలా కేసులు ఉన్నాయి. సో ఇతను అక్కడ రౌడీగా అతన్ని చూస్తారంట కూడా అందరూ కూడా. సో మరి ఆ వ్యక్తి ఈ రకంగా చేయటం, తన ప్రాణ స్నేహితుల్ని చంపేయటం, సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంచెం షాకింగ్ కి గురవుతారు. అంటే ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కొంచెం షాకింగ్ కి గురైన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ త్వరలోనే మహేష్ ని పట్టుకుంటాం, అతనికి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి మాట్లాడడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేశారు. సో దాదాపు 8 కత్తిపోట్లు అతని శరీరంలో దిగడం, గొడ్డలతో నరికేయడం ఇవంతా కూడా జరిగింది. సో త్వరలోనే అతన్ని పట్టుకుని రిమాండ్ కి తరలిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే ఇద్దరు స్నేహితుల మధ్య ఎందుకు ఈ గొడవ జరిగింది అని చెప్పేసి సమాధానం అయితే దొరకలేదు. అంటే ఫ్యామిలీ వాళ్ళు లేకుంటే వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఇచ్చారా? ఇప్పటి వరకు ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు చెప్తున్నా ఒక పెళ్లిలో అవమానపడ్డారు, పెళ్లిలో కొట్లాట జరిగింది, ఏవేమో కథలు అయితే చెప్తున్నారు కానీ బట్ అంటే దానికే చంపుకునేంత కక్షలు అయితే ఉన్నవని నాకు అనిపిస్తుంది. మరి వేరే ఇతర అంటే
అమ్మాయి విషయంలో గానీ, లేకపోతే ఇతర వేరే స్త్రీ విషయంలో గానీ ఇద్దరికైనా గొడవైందా? లేకపోతే డబ్బుల విషయంలో ఏమైనా గొడవైందా? హ్మ్. వేరే ఇంకేమన్నా తగాదాలున్నాయా? హ్మ్. సో అంటే చంపుకునేంత అంత కోపం మహేష్‌కి ఎందుకొచ్చింది అతని ప్రాణ స్నేహితుడిని? సో ఖచ్చితంగా త్వరలో తెలుస్తుంది. పోలీసులు అతన్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అతన్ని విచారిస్తారు. సో విచారణలో మరిన్ని విషయాలైతే మాత్రం ఖచ్చితంగా బయటికి తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే. ఈ నిందితుడి తరపు నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి ఎవరన్నా మాట్లాడారా తేజ? అంటే మీడియాతో గానివ్వండి, లేకుంటే బయట ఎక్కడన్నా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించారా? దానికి సంబంధించి ఏమన్నా రిపోర్ట్ వచ్చిందా బయటకి? నిందితుడికి సంబంధించిన ఇంటికి గాని, వాళ్ళ ఫ్రెండ్స్‌తో గాని, వాళ్ళ కుటుంబ సభ్యులతో గాని పోలీసులైతే వాళ్ళ దగ్గరికి వెళ్లారు. ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే హ్మ్. అతని ఆచూకీ తెలియడం కోసం ఎక్కడుంటాడు, ఏంటి, ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి. హ్మ్. సో వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదని అయితే వాళ్ళు సమాధానం అయితే పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంటే అతను తప్పించుకునే ప్రయత్నం అయితే అతను చేస్తున్నాడని క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే వీళ్ళు కూడా సో తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి. హ్మ్. సో అంటే వీళ్ళు అంటే ఎంత అబద్ధాలు చెప్తున్నా గానీ వీళ్ళ స్టైల్‌లో ఖచ్చితంగా ఆహ్, దర్యాప్తు చేస్తారు. నిజాలన్నీ కూడా బయటికి రాబట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే తేజ. థాంక్ యూ సో మచ్ తేజ. థాంక్ యూ. సో ఇది మరి హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో ప్రాణ స్నేహితుడిని అతి కిరాతకంగా వెంటాడి మరి గొడ్డలతో నరికి మరి చంపేశారు. సో ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య అసలు ఏం గొడవ జరిగింది? వీళ్ళిద్దరి మధ్య ఇంత ఘర్షణ గల కారణాలేంటి అన్న దానిపై ఇట్లా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు. సో మరి పోలీసులు దీన్ని ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి దీనికి వివరాలైతే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది.